విలాపవాక్యము విలాపవాక్య గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. విలాపవాక్యంలో 2వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సీయోను కుమారి ప్రకారమా నది ప్రవాహం వలె దివారాత్రంలో కన్నీరు కారణము విరామము కలిగనీయకము, నీ కంటి పాపను విస్మరణీయము. వ్యవసాయంతో చిన్న ప్రారంభం. ప్రేమగల మా తండ్రి, జీవగల నాయన, మీ పాదముల వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా విజ్ఞాపన ప్రార్థనకు వెళ్ళక పూర్వము ప్రభా నీ సహాయం కోసం నీ పాదాలను పట్టుకొని ప్రార్థిస్తుండగా దైవ జ్ఞాపకం చేసుకొని ప్రభా ఏమి తెలియని నన్ను ప్రభా విసుగ చాటున నన్ను మరుపరుచుకొని నేను నోటి గురుగా వాటికి సహాయం తెచ్చేది అయా. నాకన్నా ముందు ఉన్న వారితో పోల్చుకుంటే ప్రభా నేను ఇందులో కూడా యోగ్యత లేని వాడిని తండ్రి. అది కేవలం మీ దయా సంకల్పం చెప్పున ప్రభా నీ సన్నిధిలో నిలబడే ధన్యతను అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ సమయంలో ఈ ప్రేమికులకు ప్రభా చక్కటి నేను ఆత్మ ఆహారాన్ని విరిచి వడ్డించడానికి నాకు సహాయం దయచేయండి. మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు బిడ్డ పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభునామంలో శుభము. అంతేకాకుండా దాదాపు ఒక 6 సంవత్సరాలు గతించినాయి అనుకుంటున్న బహుశా నేను 2018, 19, 20 ఆ ప్రాంతంలో ఇక్కడ దైవజనుడు జాషువా ఉండే ఇక్కడ పనిచేసేటప్పుడు తన ఆయనలో 1-2 మార్లు అన్న చాలా నెట్వర్క్ కలిగిన దైవసేవకుడు ఆయన. బహుశా మోడీ కూడా అంత నెట్వర్క్ ఉండదు నేను చూసినాను. అంత నెట్వర్క్ ఉన్న దైవసేవకుడు మరి ప్రభుత్వం ఏమైందో మన సీఎంకు నడిపించబడ్డాడు. ఆ సమయంలో ఇక్కడ 1-2 సార్లు 3 సార్లు సంపూర్ణ రాత్రి ప్రార్థన కలిగి ఉన్నాం. ఆ తర్వాత ఇక పరిస్థితుల ప్రభావం వల్ల చేయలేకపోయినాము. తర్వాత గత సంవత్సరంలో మరి అన్న కిరణ్ అన్న వారి ఇంట్లో కూడా ఒకసారి 2 సార్లు కూడా హాఫ్ నైట్ ప్రార్థన కలిగి ఉన్నాం అన్న వారి ఇంట్లో. ఇక ఇప్పుడు జరుగుతుందని నేనైతే ఎంతో మరి ఆశతో ఉన్నాను. ప్రభు సన్నిధిలో అయితే నేను ప్రార్థిస్తున్నాను. మరి దేవుని చిత్తము 2025 సంవత్సరంలో ఈ 4వ మాసంలో తిరిగి ఈ సంపూర్ణ ప్రార్థనను ప్రారంభించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ధన్యతను బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఏదేమైనా మరి నేనైతే గడిచిన 3 సంవత్సరాల కాలం నుంచి నా వ్యక్తిగతంగా 3 సంవత్సరాల కాలం నుంచి ప్రతి నెల 2వ శుక్రవారము నేను హాఫ్ నైట్ ప్రార్థన కలిగి ఉంటాను. మా ఇంట్లో రాత్రి 10 గంటల నుంచి 1:30-2 ఆ టైం వరకు వాక్యదానము, తర్వాత ప్రార్థన జీవితము. ఈ రకంగా ప్రభు నన్ను ఈ గడిచిన 3 సంవత్సరాల కాలం నుంచి మరి దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈ మాసం కూడా ఈ నెల 11వ తారీఖు కూడా నా యొక్క మరి ఈ నెల ప్రభుకి ఇవ్వాల్సిన మరి హాఫ్ నైట్ ప్రార్థన సమయాన్ని కూడా దేవుడికి ఇచ్చిన అందుకు సాక్ష్యము మరి దాసరాలు ఇక్కడనే ఉంది. ఆ సమయంలో నేను ఆ 2వ శుక్రవారం చెప్తాను, ఈ రాత్రి నాకు చాలా మరి తేలికైన ఆహారం నాకు కావాలి, ఏదైనా భోజనం ఏర్పాటు చేయాలంటే తను మరి తేలికైన ఆహారం నాకు భోజనం ఏర్పాటు చేస్తాను. ఆ రీతిగా మరి దేవుడు నన్ను ఈ రీతిగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు నా యవన కాలంలో మరి మందిరంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు యవన యవనస్తులకు కూడా మరి ఆత్మీయ ప్రార్థన పెద్దల వారు తీసుకుంటుంది.
మరి అంత సంతోషము ఈరోజు కూడా నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే సియోనులో దేవుడు ఇంత అద్భుతాలు చేసిన తర్వాత మరి మరొకసారి సంపూర్ణ రాత్రిని కలిగి ఉండడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సమయంలో మరి మనం విజ్ఞాపన ప్రార్థన కోసము మనం వెళ్దామండి. ఇక్కడ విలాప వాక్యంలో నుంచి 2వ అధ్యాయము 18వ వచనంలో మనకు రాయబడుతున్న మాట ఏంటంటే, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రకారమా నది ప్రభావం వలె దివారాత్రములో కన్నీరు పారనిము, విరామము కలిగనీయకము, నీ కంటి పాపను విశ్రమీయకము. నీవు లేచి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగ్గును ఆకలిగొనిన వారు మూర్చిల్లిచున్నారు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఇక్కడ మనకు మరి ఇప్పుడు వాక్యం చెప్పబడుతున్నది ఏంటంటే, సియోను కుమారి మరి నీవు లేచి మొదటి రేయి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిలోనంట మరి కుమ్మరించమని అంటున్నారు. రేయి మొదటి జామున అంటే మరి మన బైబిల్ లెక్క ప్రకారంగా 4 జాములు. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 నుంచి మరి 12 గంటల వరకు, 12 నుంచి 3 నుంచి 6. ఈ 4 జాములు మరి జాములుగా పిలువబడుతుంది మన యూదుల క్యాలెండర్ ప్రకారంగా. అయితే ఈ 2 జాములు ఉండవు. ఏదైతే సాయంత్రం 6 జాములు మొదటి జాము, 2వ జాము అని ఏదైతే ఉంటాయో మరి క్రైస్తవ జీవితానికి చాలా డేంజర్ జోన్స్. ఈ సమయంలో ఎంత డేంజర్ జోన్స్ అంటే చాలా చాలా అంటే చాలా. ఎందుకంటే చీకటి కమ్ముతుంది. మన యవ్వన బిడ్డలు పాపంలో పడిపోతుంటారు, లేకపోతే రకరకాల పాపంలో ఆ యొక్క సమయాన్ని వాళ్ళు వ్యర్థపరుచుకుంటారు. అందుకే మరి దేవుని చిత్తం ఏముందో దైవజనుడు మరి వసియంకులు గారు సంఘముక క్రమములో ప్రతి దినము కూడా తన సాయంత్రం మొదటి జామున మరి ఈ యొక్క కూడికలు కలిగి ఉంటారు మన సంఘాలు ఎస్పెషల్గా. ఎందుకు అంటే మన కుటుంబాలు కానీ, లేకపోతే మన యవ్వన బిడ్డలు కానీ, లేకపోతే ఇంకా విశ్వాసులు కూడా కొన్ని సమయాల్లో మంచి విశ్వాసులు కూడా పడిపోయే సమయాన్ని కూడా కొన్నిసార్లు సాతాను ఆ విధంగా కలిగిస్తుంటారు. అందుకే దేవుని చిత్తం ప్రకారంగా దైవజనుడు ఈ సమయంలో, ఈ 2 జాముల సమయంలో ఎంత భయంకరం అంటే చాలా భయంకరమైనది. అందుకే క్రైస్తవ బిడ్డలకు ఈ జాములో ఒకవేళ మనము దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరం. అది ఎంతో మరి మన కుటుంబానికి కానీ, లేకపోతే మన బిడ్డలకు కానీ, లేకపోతే మనకు కానీ, సమాజానికి కానీ, మన సంఘానికి కానీ ఎంతో ఆశీర్వాదకరమైన సమయాన్ని ఈ యొక్క 2 జాములు. పూర్వకాలంలో అప్పుడు టీవీ లేని సమయంలో, లేకపోతే సెల్ ఫోన్ లేని సమయంలో మన పూర్వీకులు సాయంత్రము అసలు 7 గంటలకు ఊళ్ళకు వెళితే వాళ్ళు ఎప్పుడూ మంచి నిద్ర తీస్తుంది. చిన్న మాట 7 గంటలకు, లేకపోతే 7 అంటేనే మధ్యరాత్రి అనిపిస్తుంది ఆ యొక్క ఊళ్ళకు. అప్పుడు కరెంటు లేదు, లేకపోతే ఇంకా రకరకాల ఏమీ వసతులు లేవు ఆ సమయంలో ఎప్పుడన్నా ఊళ్ళకి పోయి చూస్తే వాళ్ళు మంచి నిద్రలో ఉంటుంది. 7:30-8 గంటలకే వాళ్ళు ఆ పనులన్నీ పూర్తి చేసుకొని మరి మంచి నిద్రలో ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఉదయకాలము 3 గంటలకే ఏదో వాళ్ళు వావి దగ్గరికి మోట్లు కొట్టడానికి వెళ్తుంది. 3 గంటలకే లేచి మోట్లు కొట్టడానికి పోతున్నామని మరి పూర్వీకులు అంటారు. అయితే ఈ యొక్క జాములు అనేది ఈ కాలంలో మరి ఎంత అంటే నష్టపోయిందంటే, ఈ జాములు మొదటి జాము, 2వ జాము, 3వ జాము వరకు కూడా మరి ఈనాటి పిల్లలు కానీ, పెద్దలు కానీ
మరి వాళ్ళకు విశ్రమం అనేది లేకుండా పాపంలో పడిపోతున్నారు. ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క మరి చెడ్డ అలవాటున్న ఆ ఫోను, లేకపోతే టీవీలు, ఇంకా రకరకాల మరిగా సెల్ ఫోన్లు ఏవో ఉంటాయి కదా, అవన్నీ చీటింగ్ చేసుకుంటూ చాటింగ్ చేసుకుంటూ రకరకాల పాపంలో పడిపోకుండా ఈ జాములన్నీ వేస్ట్ చేస్తున్నారు ఈనాటి ప్రజలు. అందుకే మరి వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు లేచి రేపు మొదటి జామున మూరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించినట్టు. అయితే ఈ కుమ్మరించేది మనం కుమ్మరించకపోవడం, ఈ జాములు మొదటి జామున రెండో జామున మనం దేవుడి సన్నిధిలో కనబట్టలేక మనం ఎంత నష్టపోతున్నామంటే, ఎంత అంటే అదే అధ్యాయము రెండో అధ్యాయము 13వ వచనము చివరి 4వ లైన్ 5వ లైన్ చదువు. కాదమ్మా, దాని కింద నీకు కలిగిన నాశనము సముద్రం అంత గొప్పదంట. నీ నీళ్లు కుమ్మరించినట్టు హృదయం నీ సన్నిధిలో కుమ్మరించకపోతే నీకు ఎంత నష్టం జరుగుతుందంట అంటే, నీకు కలిగిన నాశనము సముద్రం అంత గొప్పదంట. సముద్రం ఎంత గొప్పది ఉంటుందో మనంతా తెలుసు కదా. అంత గొప్ప నష్టము నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, లేకపోతే నీకు కలిగినదంతటిలో కూడా నీకు ఇంత నష్టం జరుగుతుందని వాక్యం సవివరంగా సెలవిస్తుంది. ఎందుకు? ప్రార్థన జీవితం. ఎందుకు? నీ ప్రభు సన్నిధిలో నీవు నీ యొక్క హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించక, ప్రభు సన్నిధిలో నీవు ప్రార్థన కలిగి ఉండలేక, ప్రభు సన్నిధిలో నుంచి నువ్వు పొందుకోవలసినది పొందుకోలేక, ప్రభును నువ్వు అడగవలసిన వాటిని అడగలేక ఎక్కడ తప్పిపోతున్నావు? ఈ మొదటి జాములో, రెండో జాములో, తప్పితే మూడో జాములో నువ్వు పడిపోతున్నావు. కాబట్టి ప్రభు నీకు ఎంత నష్టం చేస్తుందంటే, ఈ సముద్రం అంత నష్టం. ఈ సముద్రం అంత నష్టాన్ని మళ్ళీ మనం సమకూర్చాలంటే మన బంధువులు సమకూరుస్తారా? మన తోబుట్టు వాళ్ళు సమకూరుస్తారా? లేకపోతే ఇంకా మన స్నేహితులు సమకూరుస్తారా? లేకపోతే ఇంకా మన సమాజం సమకూరుస్తారా? ఎవరు సమకూర్చినా కానీ ఆ పూట వరకే, లేకపోతే అప్పటి వరకే, లేకపోతే ఆ ఉదాహరణ వరకే. కానీ నీ జీవితంలో నష్టపోయిందంతా కూడా తిరిగి నీవు ఒకవేళ సంపాదించుకోనికే ఎవరు కూడా నీ దగ్గర ఏమంటారు కదా, సామెత, లోకంలో సామెత అంటారు కదా, బెల్లం ఉంటేనే ఈగలని. బెల్లం ఉన్నప్పుడే ఈగలు ఉంటాయంట. నీ కలిగి ఉన్నప్పుడే నీ బంధువు, నీ యొక్క స్నేహితులు, రకరకాల అందరూ కూడా నీ చుట్టూ వాళ్తారండి. ఒకవేళ నీకు ఏమీ లేదనుకో, నీకు తినడానికి తిండి కూడా లేదనుకో, అప్పుడు నిన్ను పలకరించే నాదుడు లేదు. నిన్ను పలకరించే నాదుడు కూడా కనీసం మీరు ఈ పూటనన్నా తిన్నారండి, 3 పూటలు తీసి పెట్టండి, ఒక్క పూటనన్నా మీరు భోజనం చేసేదాన్ని అడిగిన వాళ్ళు కూడా లేరండి. అదే ప్రభువు నీవు హత్తుకొని ఉంటే, ప్రభును నీవు నీ హృదయంలో కుమ్మరించుకుంటే, ప్రభును ఒకవేళ నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు గడిపితే, ప్రభు ఏమంటుంటే ఈ సముద్రమంత నాశనం నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాను. నేను ఈ ఒప్పుకోలు, ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన కోసం వాస్తవానికి నేను రాయలు గురించి ధ్యానించాలని తలంపులో ఉన్నా. రాయల గురించి ధ్యానించి ఆ విధంగా వాడబడాలని ఆలోచన కలిగింది. కానీ మళ్ళీ ఒక తలంపు ఏమొచ్చిందంటే, రేపు పొద్దున మనకు బీబీఎస్ ఉంది. ఆ పిల్లల జీవితానికి మనము బాధ్యులం. ఆ పిల్లలు ఇక్కడ 3 రోజులు గడుపుతున్నారంటే, ఆ పిల్లలకు ప్రభువును ప్రభు ప్రేమను, ప్రభు సన్నిధిలో వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి, ప్రభు సన్నిధిలో మనం వాళ్ళకి ఏమి నేర్పుతున్నాం అనేది విషయాన్ని మనం వాళ్ళకి అందించాలి. ఎప్పుడు మే 8, 9, 10 తారీఖు ఆ సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, లేకపోతే శరీర జీవితాన్ని మనం కలిగి ఉన్న సమస్తమని కూడా ఆ 50 మంది పిల్లలు, దేవుని చిత్తమైతే 100 మంది పిల్లలు,
ఎంతమంది పిల్లలు వచ్చినా కానీ ఆ పిల్లలకు మనం మాదిరికరమైన జీవితం జీవించాలి. అందుకే రాహేలు జీవితంలో నుంచి నేను తలంపులో ఏదైతే ఉన్నానో దాన్ని కాకుండా పిల్లల జీవితం కోసమే మరి ఈ యొక్క బైబిల్లో ఉన్న పిల్లలు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు మరి ఏ విధంగా వాళ్ళను ఆ యొక్క మంచి మార్గంలో నడిపించిన విషయాన్ని మరి నేను తలంచినప్పుడు నాకు ఇది ఇస్తే బాగుంటుందని ఆలోచించాను. అందుకు అప్పుడు కూడా నేను సందేహంలో ఉన్నాను, ఇది బాగుండదో కానీ ఒప్పుకోలు ప్రార్థనలో ఒప్పుకోలు మెసేజ్లో మరి దేవుడు స్పష్టంగా ఆ మాట మాట్లాడతాను. ఏమంటే 22, 21 నీ క్షేమకాలంలో నీతో మాట్లాడింది కానీ నేను విననని నేనంటే. చాలు. బాలులు చిన్న బిడ్డలకు వాళ్ళకి మనం నేర్పించేది ఏంటి? వాళ్ళు చిన్ననాటి నుంచే మనం ఏదైతే ప్రభు సన్నిధిలో నేర్చుకున్నామో, ప్రభు సన్నిధిలో ఏదైతే మనం అనుభవించినామో ఆ బిడ్డలకు మనం నేర్పించాలి. ఆ బిడ్డలకు మనం నేర్పిస్తేనే వాళ్ళు రేపు పొద్దున మరి సంఘంలో కానీ దేవుడి సన్నిధిలో కానీ వాళ్ళు ఎంత అంటే అంత మాదిరికరమైన జీవితం వాళ్ళు జీవిస్తారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అందుకే అదే విలాప వాక్యంలో కూడా అదే మాట మాట్లాడుతుంది కదా. ఏమని మాట్లాడుతుందంటే, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తును. నీ పిల్లల కోసం, లేకపోతే నీ కుటుంబాని కోసము, నీ సంఘం కోసము, నీ కలిగిన ప్రతి యావత్తు కోసము ప్రభు సన్నిధిలో నువ్వు ఎత్తి పట్టుకొని ప్రభు సన్నిధిలో నువ్వు గోజాడితే దేవుడు నీకు ఎప్పుడు కూడా వినియోగం. దేవుడు ఎప్పుడు కూడా నేను చెయ్యను. దేవుడు ఎప్పుడు కూడా బస్యంకులు ప్రార్థనలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమి జ్ఞాపకం చేస్తుందంటే వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అని ఆయన ప్రార్థనలు ఎత్తి పట్టుకుంటాడు. ప్రతి విషయంలో, ప్రతి ప్రార్థన జీవితంలో దేవుడు నీకు కూడా అంతే. నువ్వు ప్రార్థన చేస్తే నీ అవసరతల కోసం ప్రార్థన చేసినామనుకో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన జీవితంలో నువ్వు ఒకవేళ పాపం కలిగి ఉంటే ఆయన ప్రార్థనలు దేవుడి సన్నిధికి పోవాలి. దేవుడి సన్నిధికి పోవు. అందుకే యెషయా గ్రంథంలో మరి రాయబడినదిగా యెషయా గ్రంథం 59లో దేవుణ్ణి ఆ యొక్క మనం ప్రార్థించినప్పుడు అంటే ఆయన చెయ్యి అంటే పుచ్చ కాలేదంట, ఆయన చెవులంటే మందం కాలేదంట. మనం ప్రార్థిస్తే విననున్నాడు మన దేవుడు ఏమన్నా మనను తునీకరించే దేవుడా? మనను ప్రేమించే దేవుడు కాబట్టి మన ప్రార్థనను ఆయన సన్నిధికి చేరుతే ఆయన నుంచి మనకు కావాల్సిన ఆశీర్వాదాలు మనం పొందుకునే వారని ఉంటాం. అందుకే మొదటి సమూయేలు గ్రంథము 10-11 వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి చౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బతుకు దినములన్నిటి నేను వారిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె
ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. చాలా మొట్టమొదటిగా ఒక మరి మొదటి తల్లిని మనము జ్ఞాపకం చేసుకుందామండి ఈ సమయంలో. ఈమె ఈ తల్లి ఎలాంటిది అంటే పిల్లలు పుట్టక ముందే ఈమె దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ఒక ప్రార్థన యోధురాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లలు పుట్టక ముందే. ఎందుకు అంటే ఆమె ఎన్నో హింసలు పడుతుంది, ఎన్నో ఇబ్బందులు పడుతుంది, ఎన్నో అవమానాలు పడుతుంది. ఆ పెనినాతో ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు పడుతుంది. కానీ ఏ సమయంలో కూడా ఆమె కోపించుకుంటలేదు, ఏ సమయంలో కూడా ఆమె ద్వేషిస్తలేదు, తన కోపం కూడా ఇతరుల మీద ప్రదర్శిస్తలేదు. ఆమె కలిగినదల్లా ఒకటే, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుడి నుంచి నేను పొందుకోవాలి, దేవుడి నుంచి నేను తీసుకోవాలి. నాకు దేవుడు నాకు ఇచ్చినా కానీ నేను తిరిగి దేవుడికి ఇవ్వాలంటున్నాను. ఏమని? నీ నాకు ఒక మగపిల్లవాడిని దయచేస్తే, నాకు ఒక మగపిల్లవాడిని దయచేస్తే వానికంట మందగతిగా నీ సన్నిధిలో నేను వాడిని పెంచుతాను, తిరిగి నీకే ఇస్తానని ఆ తల్లి మరి దేవుని సన్నిధిలో గోజారినట్టు ఇక్కడ మనకు జ్ఞాపకం చేయాలి. ఈ తల్లి తనకు పుట్టక ముందే మరి ఒక ప్రార్థన పరులాగా ప్రార్థిస్తుంది. అన్న అంటే కృప, లేకపోతే ప్రార్థన. అయితే మరి ఆమె ప్రార్థనను దేవుడు విని మరి సమూయేలును దయచేసినట్టు మనకు జ్ఞాపకం చేస్తుంది. మరి ఆ సమూయేలు కూడా ఎలాంటి వ్యక్తి? బాల్య దినముల నుంచే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పెరిగి మరి ఇశ్రాయేలు ప్రజలకు మరి ఎంతోగా మరి న్యాయపతిగా ఉన్నట్టు మనకు జ్ఞాపకం. ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో న్యాయం చేసిన వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుని దాసునిగా కూడా తను నడుచుకున్నట్టు మనం లేఖనంలో స్వస్థత కనబడుతుంది. ఎందుకు? ఈ సమయానికి ఎప్పుడన్నా కోపం వచ్చిందండి? ఈ సమయానికి ఈ లేఖనంలో ఎక్కడన్నా చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో విసిగించారు. ఈ సమూయేలు ఎన్నడూ కూడా వాళ్ళ మీద ఎన్నడూ కూడా మరి కోపగించినట్టు మనకు కనబడుతుంది. ఎందుకంటే తల్లి తనకు ప్రార్థన ఇస్తుంది. నా దగ్గర ఉన్నాయి. తల్లి తనకు ప్రార్థన నేర్పింది. తను పుట్టక ముందే తను ప్రార్థించింది, తను పుట్టిన తర్వాత కూడా తన కోసం ప్రార్థన చేసింది. తను పెద్దవాడి ప్రవక్త అయినాక కూడా తనకు ప్రార్థనని, తన ఊపిరే ప్రార్థనని. సమయంలో తన ఊపిరే ప్రార్థన. తన తల్లి నేర్పించినది ఏంటి? ప్రార్థన. ఇశ్రాయేలు ప్రజలు వచ్చి మా కోసం ప్రార్థించమంటే సమూయేలు ఏమంటున్నాడు? నా మట్టుకైతే నేను ప్రార్థన చేయకపోతే నేను పాపి. వాళ్ళు కలిగిన ఆ యొక్క యుద్ధంలో వాళ్ళ అపజయాలు కలుగుతున్నాయి, లేకపోతే వాళ్ళకి ఇంకా శ్రమలు వచ్చినాయి, లేకపోతే ఇంకా రకరకాలుగా వచ్చినాయి అంటే వాళ్ళ కోసం వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమంటే, మీరు ప్రార్థించమన్నారు కదా, నేను ప్రార్థన చేయకపోతే కూడా నేను పాపం. ఎక్కడి నుంచి నేర్చుకుందండి అవన్నీ? సమూయేలు తన తల్లి ద్వారా నేర్చుకుంది. తన తల్లి క్రమశిక్షణలో నేర్పించింది. సమూయేలుకు తన తల్లి తను పుట్టబోయక ముందే ప్రార్థన ద్వారా మరి దేవుడి నుంచి పొందుకున్నాడు. పుట్టిన తర్వాత కూడా మరి సమూయేలు జీవితాన్ని ఏ రీతిగా ఉండాలనే దేవుడి సన్నిధిలో బహుశా ఆమె ఇంకా ప్రార్థన చేసుకుండొచ్చు. ఆమె బతుకున్నంత కాలము మరి సమూయేలు గురించి ప్రార్థించుకోవచ్చు. నీ చేతిలో పెట్టినాయా, నీకైతే అప్పచెప్పినాయా నా కుమారుని నీకు అప్పచెప్పినా మరి నీ చిత్తము కాదు, నువ్వైతే నాకు అడిగినప్పుడు ఇచ్చినావు, అడిగిన దానికి తిరిగి నేను నీకు ఇచ్చేసిన. మరి సమూయేలు జీవితం నీదంటే సమూయేలు జీవితం ఎంత ధన్యకరమైన జీవితమో మనం అందరూ తెలిసిన విషయం. సమూయేలు ఎంత దేవుని సన్నిధిలో ఎంత ధన్యత కలిగిందంటే దేవుడే అంటాడు, దేవుడే సాక్షాత్తుగా ఏమంటాడు? కీర్తనలు 99:6 ఉంది కదా, ప్రభు నామమును బట్టి సమూయేలు ప్రార్థించింది. కీర్తనలు 99:6 కీర్తనలు ఆయన యాజకులలో మోషే అహరోనులు ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో
సమూయేలు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ సమూయేలు? సాక్షాత్ దేవుడే చెప్తున్నాడు. ఆయన నామం బట్టి ప్రార్థన చేయడం అంటే తన తల్లి తన తండ్రిని నేర్పినాడు. తన తల్లి తన తండ్రిని నేర్పింది కాబట్టే దేవుడు సాక్షాత్ అంటాడు. ఇంకా ఇర్మియాతో కూడా అంటాడు. ఇర్మియాతో కూడా అంటాడు, ఇశ్రాయేల్ కోసం విజ్ఞాపన చేస్తే మోషే సమూయేలు వంటి వారు వచ్చినా కానీ వాళ్ళ కోసం వచ్చి విజ్ఞాపన చేస్తే నేను వారి ప్రార్థనలు విన్నాను. అంటే వీళ్ళు ఎంత ప్రార్థన పరులండి. మోషే కానీ సమూయేలు కానీ సాక్షాత్తు దేవుడే వాళ్ళ గురించి సర్టిఫికేట్ ఇస్తున్నాడండి. వీళ్ళు ఎంత ప్రార్థన పరులు. ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజల కోసం వచ్చి అయ్యా వాళ్ళు క్షమించండి వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళని క్షమించే అంత ప్రార్థన చేస్తే నేను క్షమించాను అంటారంటే వీళ్ళు ఎంత ప్రార్థన పరులు ఉంటారు. అందుకే తల్లి అంటారు. దాదాపుగా పిల్లలకు ఎక్కువ ఏముంటుందంటే తల్లి ప్రభావం ఎక్కువ ఉండదు. తల్లుల ప్రభావమే 90% ఉంటుంది. పిల్లల వాళ్ళ పెంచే విధానం, వాళ్ళ క్రమశిక్షణ విధానం, లేకపోతే ఇంకా మనం క్రైస్తవ కుటుంబంలో విశ్వాసమైన వారు తల్లి ప్రభావం ఎక్కువ. అంటే తల్లి పొద్దున్న లేస్తే మరి ఉద్యోగ బాధ్యతలు, పరివారము, రకరకాల మరి ఒత్తిళ్లతో కూడుకొని ఉంటారు. మరి ఒకవేళ గృహిణి అయితే, ఉద్యోగస్తుల వాళ్ళు అయితేనేమో అది వేరే విషయం. మరి హౌస్ వైఫ్ అయితే పిల్లల ప్రభావం, ఆ తల్లి ప్రభావం పిల్లలపై ఉంటుంది. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో వాళ్ళను సరి అయిన పద్ధతిలో నడిపించేది తల్లి. అందుకే మొదటిగా ఈ తల్లి తను పుట్టక ముందే తన కోసం ప్రార్థించి తన జీవితాన్ని ఏ రకంగా ఉండాలని డిజైన్ చేసింది ఈ యొక్క అన్న. అందుకే మరి సమయంలో అలాంటి ధన్యకరమైన జీవితంలో జీవించిన విషయాన్ని మనకు జ్ఞాపకం. ఇక రెండో వ్యక్తి దగ్గరికి వెళ్తే, రెండో వ్యక్తి కూడా మరణకరమైన స్థితిలో నుంచి తన కుమారుని కాపాడుకున్నాడు. మరణకరమైన స్థితిలో నుంచి ఆది కాండము 21వ అధ్యాయము 15వ వచనం. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణిని పడవేసి ఈ పిల్లవాని చావును నేను చూడలేను అనుకొని వింటి మీద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చును. చాలా ఈ రెండో తల్లి కూడా మనకు జ్ఞాపకం చేయబడుతుంది వాక్యం. ఒక తల్లి ఏమో పుట్టక ముందే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. ఇక రెండో తల్లికి వచ్చే వరకు ఏమంటుంది? చావంచులు వెళ్ళిపోయాడు తన కుమారుడు. చావంచులో నేను వీని చావును నేను చూడను, నా వల్ల కాదు, నేను చూడలేను, నా కుమారుని చావును నేను కళ్ళారా చూడలేను. నిన్న మొన్న మనం చూసాం కదా, ఈ 4-5 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో ఎంత ఘోరం అండి. పిల్లల ముందర, భార్య ముందర ఆ యొక్క నిరపరాధులండి పాపం. వాళ్ళు ఏదో కుటుంబంతో సరదాగా ఆ ప్రాంతానికి వెళ్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపారు. ఆ బాధ అయితే వర్ణతీరం. మనం చూస్తేనే, పేపర్లో చదువుతానే, టీవీలలో, సెల్లలో చూస్తేనే ఇంత బాధపడుతున్నాం. మరి ప్రత్యక్షంగా భార్యలు కానీ పిల్లలు కానీ వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. వాస్తవమే. నిజంగా మనము ప్రభు బిడ్డలుగా వారి కోసం మనం ఎంత ప్రార్థించినా తప్పదు. వాళ్ళు ఎవరైనా సరే దేవుడు వారిని చూసుకుంటాడు. కానీ మన ధర్మము, మన బాధ్యత వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. అయితే ఈ తల్లి, ఆ కుమారుడు అబ్రహాము నీళ్లు తిత్తిచ్చే, ఇక మీరు వెళ్ళిపోరిగా నా సన్నిధిలో మీరు ఉండొద్దని అరణ్యంలో వెళ్ళిపోతే వాళ్ళు తెచ్చిన నీళ్ళు మొత్తం తిత్తిన నీళ్ళు అయిపోయి వాళ్ళు అరణ్యంలో ఎక్కడ చిక్కు, వాళ్ళకి ఎక్కడ అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. నీళ్లు దొరుకుతలేవు. తల్లి అయితే గోదాడుతుంది. ఈనాడు మన పిల్లలు కూడా ఇలాంటి తిత్తి నీళ్లు, అయిపోయిన తిత్తి నీళ్లు, అలాంటి పిల్లలే మనకు, అలాంటి పిల్లలే మన ఇళ్లలో ఉంటున్నారు. క్రైస్తవ కుటుంబాలలో అలాంటి పిల్లలే ఉంటున్నారండి. ఆత్మీయ జీవితం వాళ్ళలో లేదండి.
ఆత్మీయ జీవితం మనలో లేదండి. మనం ఎంత చేసినా వాళ్ళకి ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయినట్టు. ఆ తిత్తిలో చిన్న రంధ్రం వేసి ఆ యొక్క రంధ్రంలోకి వెళ్ళి నీళ్ళన్నీ పోయినాయండి. వాళ్ళు ఎప్పుడండి వాళ్ళు ఆ తిత్తిలో ఎప్పుడు సమకూర్చుకోవాలండి. ఎప్పుడు ఆత్మీయంగా ఆ తిత్తులను నింపుకొని వాళ్ళు ఎప్పుడు ప్రభు సన్నిధిలో వాళ్ళు ఉజ్జీవంగా నిలబడాలండి. అందుకే ఈ తల్లి ఏం చేస్తుంది, నా కుమారుని మరణము నేను చూడండి, నా కుమారుని చావు నేను కళ్ళతో చూడనని ఎక్కడో దూరంగా కూర్చొని చూస్తుంది. కానీ ఆమె మొరపెట్టింది, ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించింది. దేవుడు ఆ యొక్క అరణ్యంలో దేవునితో పోరాడింది. ఆమె ఏమని, అయ్యా నా కుమారునికి రక్షించు, నా కుమారుని బతికించు, నా కుమారునికి జీవం కలిగించు అని ప్రభు సన్నిధిలో ఆమె ప్రార్థించింది. ఆ ప్రార్థన వల్లే ఆమె చేసిన ప్రార్థన ఆకాశంలో ఉన్న దేవుని దగ్గరికి చేరింది. ఆకాశంలో ఉన్న దేవుని దగ్గర చేరింది. అందుకే 17వ వచనంలో ఆ మాట అంటుంది కదా, దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరును పిలిచి, ఆగరు నీకేమి వచ్చినది, భయపడకు, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. అంత జవాబు అండి చూడండి. దేవుని జవాబు మనం ప్రార్థిస్తే మనం యథార్థంగా ప్రార్థించాలి. అందుకే ఆ మాట అంటున్నాడు కదా యెషయా గ్రంథంలో, నీకు నాకు అడ్డంగా ఏది ఉండొద్దని. నీకు నాకు అడ్డం ఏది ఉండొద్దు. నేను వినడానికి నా చెవులు మందం కాలేదండి. నేను సహాయం చేయడానికి నా చేయి పుచ్చగాలేదండి. మనం అడిగితే దేవుడు ఇస్తాడు, ఇచ్చే దేవుడు అండి. మనం ప్రార్థిస్తే వినే దేవుడు అండి. మరి అలాంటి దేవుడిని మనం పెట్టుకొని మనం ఎక్కడో వెళ్ళిపోతాం, మనుషులపై ఆధారపడతాం, మనుషులను నమ్ముకుంటాం. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈమె కరెక్ట్ అదే పని చేసి ఈ ఆగరు ఎంతో కష్టంలో ఉంది, ఎంతో నష్టంలో ఉంది, మరి ఎంత దిగులుగా భయంలో ఉంది. తన కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు. తన కుమారుడు చావు బతుకుల్లో ఉంటే దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థిస్తుంది. తక్షణమే దేవుడు తనకు జవాబు ఇచ్చినట్టు అన్నాడు. అదేంతే కాకుండా ఆగరుతో ఆ మాట చెప్పాడు. ఇక కిందికి వచ్చినప్పుడు ఏమని చెప్పిండు, నీ కుమారుని నేను దీవిస్తాను, నీ కుమారుని ఆశీర్వదిస్తాను, నీ కుమారుని ఎంతో ఉపజనంగా చేస్తానని చెప్పిండు. చెప్పిన దేవుడు ఏమన్నా మానుకున్నాడా? వాస్తవంగా చేసి ఈనాడు మన సహోదరులు ఉన్నారంటే ఈయన సంతానం, ఈ సంతానం నుంచి వచ్చిన సహోదరులే ఈనాడు మనపైనే వ్యతిరేకం, మనపైననే దాడులు చేస్తారు. మన దేవుడే నిజమైన దేవుడుగా, వాగ్దానకర్తలు కాదు, ఈయననే వాగ్దానకర్తలు. కానీ దేవుడేమో అందరికీ న్యాయం చేస్తాడు. అయితే రెండో విషయం ఏంటంటే, మొదటి తల్లి ఏమో కుమారుడు జన్మించక ముందే దేవుని సన్నిధిలో ప్రార్థించి, దేవుని సన్నిధిలో ఒక కుమారుని ప్రార్థన కుమారుడు సమయాలంటే కూడా మరి చూచుతున్న దేవుడు అంటారు, చూచుతున్నా సమయాలు కూడా ప్రార్థన పరుడే. తను జీవించినంత కాలం ప్రార్థన పరుడు. ఇద్దరు గొప్ప రాజులను తన చేతుల మీద చేసిన గొప్ప ప్రవక్త అండి సమయుడు. మరి అంత గొప్ప తల్లి అన్న. ఇక రెండో తల్లి వరకు వస్తే, చావు బతుకుల్లో ఉన్న ఆ కుమారుని రక్షించుకోవడానికి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మరి ఆ కుమారుడు దేవుడు ఆమె మొరను విని బతికించి తను ఆశీర్వదించినట్టుగా మనకు జ్ఞాపకం. అందుకే మన కుటుంబంలో, మన పిల్లల విషయంలో, మన కుటుంబముల విషయంలో కూడా ఇక్కడ ఈ తిత్తి ఎక్కడైతే ఈ తిత్తి ఎండిపోయి అరణ్యంలో తిత్తి అయితే అయిపోయినాయో మన బిడ్డల జీవితంలో అలాంటి. అందుకు ఆ తిత్తిని మనం ఎప్పుడు కూడా ఆ తిత్తిలో నీళ్ళు, ఆత్మీయ తిత్తిలనే ఆ నీళ్లను ఎప్పుడు కూడా మనం వాళ్ళని ఖాళీ చేయము. వాళ్ళని ఎప్పుడు కూడా మనం అబ్జర్వేషన్ చేసుకుంటున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ. దేవుడు వాళ్ళకు కూడా వాగ్దానాలు ఇస్తారు, సంఘ వాగ్దానాలు ఇస్తారు, వ్యక్తిగత వాగ్దానాలు ఉంటాయి.
అనుదినం మన కుటుంబ ప్రార్థనలో వాళ్ళను అబ్జర్వేషన్ చేస్తుండాలి. అనుదినం వాళ్ళను మనం వాళ్ళ నడవడికను మనం కనబెడుతుండాలి. ఎందుకంటే యవన కాలంలో వాళ్ళు తొట్టిల్లుతుంటారు. అంటే వాళ్ళది తప్పు కాదండి, వాళ్ళ వయసుతో తప్ప. అందుకు ఆ వయసులో మనము ఆ పిల్లలను చాలా బహువా జాగ్రత్త చూసుకుంటేనే మరి వారిని ఎంత చక్కగా ప్రభు సన్నిధిలో నడపబడతారంటే చాలా చక్కటి జీవితంలో వాళ్ళు నడిపి దేవుని మహిమకరంగా జీవిస్తారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మా నాన్నగారు నేను ఒక్కటి, నా తర్వాత దాదాపు 10-12 సంవత్సరాల తర్వాత ఈ యొక్క మిగతా సహోదరులు జన్మించింది. అప్పటికి మా నాన్నకు మా అమ్మకు ఎన్నో అవమానం. ఎందుకంటే వీళ్ళు అన్ని కుటుంబంలో నుంచి ఈ గొప్ప దేవుడిని నమ్ముకున్నారు. ఈ దేవుడిని నమ్ముకున్నందుకు మీకు పిల్లలు లేరు, మీకు పిల్లలు కాలేదు, మీరు ఆ దేవుడిని విడిపియండి, మనకున్న ఇళ్ళను పూజించండి, మన దేవుని దగ్గరికి పోయి టెంకాయలు కొట్టండి అని రకరకాలుగా మరి చాలా మానసికంగా ఇబ్బందులు పెడుతుంది, అవమానిస్తుంది. మా పెదనాన్న వాళ్ళు, మా పెదనాన్న పిల్లలు, ఇంకా మా బంధువులంతా మేము ఒక దగ్గరనే హైదరాబాద్లో బతకడానికి ఉన్నప్పుడు. కానీ ఈనాడు కూడా నేను నాకున్నంత వరకు వాళ్ళైతే ఎప్పుడు కూడా మరి ప్రభుకు విరుద్ధంగా చేసే కార్యం అయితే నేనైతే చూడలేదు. ప్రభుకు విరుద్ధమైన కార్యం ఎప్పుడు చేయలేదని నేను సంఘం ఎదుట ఈ యొక్క పుల్పిట్ నుంచి నేను యథార్థంగా చెప్తున్నాను. ఎందుకంటే అంత యథార్థమైన జీవితం ఒక అన్ని కుటుంబంలో నుంచి వచ్చిన జీవితాన్ని నేను చూసిన చాలా మందిలో వాళ్ళిద్దరు పండుగలకు పబ్బాలకు లేకపోతే వాళ్ళ అమ్మగారి ఊరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎంత యథార్థమైన జీవితం జీవిస్తున్నారంటే చాలా అట్లాంటి జీవితం. అయితే మా నాన్నగారు నాకు బాగా తెలుసు, నాకు ఆ యొక్క సన్నివేశం ఇప్పుడు కూడా నాకు మధ్యలో వెళ్తుంటారు. తను ఎప్పుడో కూలి పని చేసుకొని ఒక రిక్షా కార్మికుడు రిక్షా కొట్టుకొని ఏ రాత్రి 8-9 గంటలకు వచ్చి కూడా ఆ సమయంలో కుటుంబ ప్రార్థన జరిగించి ఉదయకాలము 3-3:30 గంటలకు తను మోకాల జీవితంలో ప్రార్థన చేస్తుంది. మోకాల జీవితంలో ప్రార్థన చేసి కరెక్ట్ 4:30 ప్రాంతంలో నన్ను మామను లేపి కుటుంబ ప్రార్థన. ఆ సమయంలో ఎప్పుడుంటుంది, చిన్న పిల్లగాని మన ప్రశాంత్ ఫిలిప్ కొడుకు అంత వయసు ఉంటుంది కదా, చిన్న పిల్లలు నిధులకు ఆపుకోలేక ఆవలిస్తుంటే మా అమ్మ కూడా ఒకసారి ఆవలిస్తుండే, నేను కూడా ఆవలిస్తుంటే మా నాన్నగారు తక్కువ చెప్పాకి కొడుతుంది. మా అమ్మ కుటుంబ ప్రార్థనలో ఆవలించు, పాటలు పాడాలే ఆయన చెప్పిన వాక్యం వినాలి. ప్రార్థించినప్పుడు మోకాల జీవితంలో ఉండాలి. అలాంటి క్రమశిక్షణ ఆదివారం వచ్చిందంటే అప్పుడు మాకు సొంత మందిరం లేకుండా వాళ్ళు కూడా కిరాయిలో ఉంటారు. ఆ మందిరానికి ఉదయకాలం 7 గంటలకు వెళ్ళి అక్కడ చాపలేయాలి, ఆ మందిరాన్ని శుభ్రం చేయాలి, మళ్ళీ తిరిగి రావాలి, మళ్ళీ తిరిగి వాళ్ళని నేను వాళ్ళ మందిరానికి ఆరాధనకి వెళ్ళాలి. కొంతకాలమైన తర్వాత సండే స్కూల్ ఆ మందిరంలో ఇబ్బంది అవుతుంది, ఆరాధనకు సండే స్కూల్కి ఇబ్బంది అవుతుందని ఉదయకాలము ఆరాధన లోపలే సండే స్కూల్ అయిపోతుంది 8 గంటల నుంచి. ఆ ఆరాధన టైంకు నేను సండే స్కూల్ పోయి బయటపడుతుంది, ఆరాధనలో కూర్చోకుండా వచ్చి మంచి క్రికెట్ ఆడుతుంది. అయితే ఎవరో చెప్పారు, నీ కొడుకు మంచి క్రికెట్ ఆడుతుందా, నీవు మంది కూర్చున్నావు, నీ కొడుకు ఆడే, ఆహా నీ పని ఎట్లా వద్దు, నువ్వు సండే స్కూల్ పోయి అన్నీ ఉండు, నీ బాక్స్ తీసుకొని వచ్చేదాన్ని. ఉదయకాలం మొదలుపెట్టి సాయంత్రం ఆడే ఉంటుంది. అంటే చెప్పేదంటే అంత క్రమశిక్షణలో నన్ను పెంచినాను. పిల్లలను మనం ఎప్పుడైతే అలాంటి క్రమశిక్షణలో పెడతామో, అందుకే సామెతలు ఉంది కదా, సామెతలు 22:6 వాళ్ళు నడవలసిన త్రోవలు వారికి నేర్పు, వారు పెద్దవారైనా దాని నుంచి తొలగిపోయారు. అలాంటి భయభక్తులు కలిగిన జీవితము ఎప్పుడైతే మనకు నేర్పిస్తాడో, బీబీఎస్కు వెళ్ళాలంటే 3 గంటల రాత్రి నన్ను లేపుతున్నాను 3 గంటల రాత్రి. అప్పుడు ఆ కాలంలో బస్సులు లేవు. మేము ఉన్న ప్రాంతం నుంచి చార్మినార్ వెళ్ళాలంటే ఒక 4 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో ఉంటుండే. ఉదయకాలము నన్ను 3 గంటలకు లేపితే మా ఇంటి దగ్గరనే మన దగ్గరికి వచ్చిన అక్కోళ్ళు ఉంటుంది,
ద్వారకకు. వాళ్ళందరూ వచ్చి నన్ను తీసుకొని చార్మినార్ వరకు నేను నడుచుకుంటా వెళ్ళి ఉదయకాలం బస్సులు ఉండకపోతున్నా. చార్మినార్ నుంచి బీబీఎస్కు అక్కడికి మేము ఎన్ని గంటలకు ఉండేదంటే 6:30కి ఎగ్జాక్ట్గా ఎప్పుడో ఉంటుంది. 6 గంటలకు 6:30 ప్రాంతంలో బీబీఎస్ 7:30కి స్టార్ట్ అవుతుంది. మేము 6:30కి అక్కడ ఉంటుంటాం బీబీఎస్ అటెండ్ అయ్యి. మళ్ళీ అది ఎప్పుడు అయిపోతుండే 10:30కి అయిపోతుండే. మళ్ళీ తిరిగి ఆ ఎండలా మేము వచ్చేది. ఏనాడు కూడా నేను బీబీఎస్ పోనంటే నన్ను కొట్టేవాడు. సండేస్ కూడా తనకు చదువుకోలేదు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే తను ఏం చదువుకోలేదండి, కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతిదీ కూడా తనకు తెలుసు. సండే స్కూల్కి పోయి నేను వచ్చినంటే ఆ రోజు సాయంత్రం సండే స్కూల్ ఏం చెప్పిందని అన్నాను. ఏదైనా తప్పు చెప్తే నాపై కోపపడేది, కరెక్ట్ చెప్తే ఏమన్నా పోతుండే. కానీ ఆ రోజు లెసన్ నేను కంపల్సరీ అడుగుతుండే. తనకు మరి దేవుడు ఇచ్చిన జ్ఞానం తెలియదు, కానీ బైబిల్ చదువుకోలేదు, కానీ బైబిల్లో ఉన్న మర్మములన్నీ తెలుసు. కానీ ఆ రోజు నేను ఆ సండే స్కూల్ చెప్పినవన్నీ తనకు అప్పచెప్తానే తను నన్ను ఏమనకు, లేకపోతే నన్ను గర్దిస్తుంది. అందుకే మనం పిల్లలను పెంచే విధానాన్ని మొదటి తల్లి ఏమో పుట్టక ముందే దేవుని సన్నిధిలో ప్రార్థించింది కాబట్టి ఆ కుమారుడు అలాంటి స్థితిలో ఉన్నాడు. వర్ణమయ కుమారుడి దగ్గరలో ఉన్న ఆ తల్లి ప్రార్థిస్తే ఆ కుమారుని కూడా దేవుడు గొప్ప చేసి మూడో తల్లి దగ్గరికి వస్తామండి. మూడో తల్లి దగ్గరికి మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాడు. అందుకామె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఇద్దరు 20 నిమిషాలు. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాడు. అందుకామె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలివేయమని అడిగాను. చాలు. ఈ తల్లి దేవుని సన్నిధిలో పెంచిన తన కుమారులను దేవుని అంత స్థానంలో చూడాలని ఆశపడుతుంది ఈ తల్లి పేరు సొలొమోను. ఈ తల్లి దేవుని పరిచర్యలో కూడా ఉందండి. ఈ తల్లి దేవుని పరిచర్యలో దేవుని బట్టి పరిచర్య చేస్తూనే ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయంలో అక్కడ ఆ సహోదరులు దేవునితో పాటు మరి పరిచర్య చేసిన దాంట్లో ఈ సొలొమోను ఒకటి. ఈ సొలొమోను దేవుని సన్నిధిలో దేవుడిని అడుగుతున్న ఈ సందర్భం. అయితే తన కుమారులను దేవుని అంత స్థితిలో చూడాలని ఆశపడుతున్నారు. ఎందుకు? దేవుని కార్యంలో ఆమె ఎవరిని పరిచర్యలో చూస్తుంది. ఈ సొలొమోను దేవుని సన్నిధిలో దేవుడిని ఆ యొక్క శిల్వ కార్యం జరిగినప్పుడు శిల్వ దగ్గర కూడా ఈ సొలొమోను ఉన్నదండి. పునరుత్థానమందు లేచినప్పుడు కూడా ఈ సొలొమోను అక్కడ ఉన్నదండి. అన్ని చూసిన ఆ తల్లి తన కుమారుల విషయంలో ఏమంటుందంటే, అయ్యా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో నా కుమారులను ఉంచుకో. నీ రాజ్యంలో ఒకరి ఎడమ పైన ఒకరి కుడి పక్కన వాళ్ళని పెట్టుకో అని ఈ తల్లి అక్కడ ఆదేయపడినట్టు మనకు జ్ఞాపకం చెప్పారు. ఎందుకంటే ఆత్మీయంగా తన కుమారుడు ఆ స్థితిలో ఉండాలని, ఆత్మీయంగా ఆ కుమారుడు ఆ స్థితిలో ఉండాలని ఆ తల్లి ప్రాధాన్యపడుతుంది. ఆ తల్లి ప్రార్థిస్తున్నానండి. ఎందుకంటే ఆ తల్లికి దేవునితో పరిచర్యలో దేవునితో నడుస్తుంది కాబట్టి, దేవునితో సహవాసం కలిగి ఉంది కాబట్టి మరి ఆ తల్లి దేవుని సన్నిధిలో రోజాడినట్టు మనకి జ్ఞాపకం. ఆ తల్లి ప్రార్థన వల్లనే యాకోబు అపొస్తలుల కార్యము 1 నుంచి 12 వరకు ఆ యొక్క కుమారుడే ఆ యొక్క సంఘంలో ఒక పునాదిగా ఏర్పడ్డాడు. ఆదిమ సంఘంలో ఒక పునాదిగా అతను ఏర్పడ్డాడు. ఆదిమ సంఘంలో ఒక సంఘ పెద్దగా ఏర్పడ్డాడు. ఎవరు? ఈ సొలొమోను కుమారుడు. ఈ సొలొమోను ప్రార్థన వల్లనే
ఆ కుమారుడు ఆ సంఘాన్ని స్థాపించిండు, ఆ సంఘంలో సంఘ పెద్ద అయ్యిండు, లేకపోతే ఆ సంఘంలో ఆ యొక్క మరి అవిశ్వాసులను దేవుడి సన్నిధికి నడిపించిన వాడుగా మనకు కనబడుతున్నారు. ఎవరి వల్లండి? ఆ తల్లి ప్రార్థన. జబదయ విషయంలో ఇక్కడ కూడా రాయబడలేదు, జబదయ విషయంలో ఇక్కడ కూడా రాయబడలేదు, కేవలము తల్లి అని రాయబడ్డది. కానీ ఆ తల్లి ప్రార్థన వల్ల తను హతసాక్షిగా అయినట్టు అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం మొదటిలో ఉంది. ఎందుకంటే దేవునికి నమ్మకంగా జీవించు. తల్లి ప్రార్థన వల్లే తను ఆ స్థితికి రాగలిగిన విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతుంది. ఇక రెండో కుమారుడు యోహాను విషయంలో అంటమా, యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు, ప్రకటన గ్రంథము, దేవుడితో సాన్నిహిత్యం, పరలోక రాజ్యంలో ఏదైతే ఉందో అవన్నీ మనం అక్కడికి చేరకముందే ప్రకటన గ్రంథంలో రాసిపెట్టిన కుమారుడు యోహాను. ఈ యోహాను, యాకోబు అండి ఈ సొలొమోను కుమారులేనండి. ఈ సొలొమోను ప్రార్థన వలనే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిండ్రండి. అంత అత్యున్నతమైన స్థితిలో వెళ్ళిందంటే దానికి కారణము తన తల్లి తండ్రి ప్రార్థన. ప్రియమైన సోదరుల, సమయం ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నట్టే మనం ఇంకా సమయం ఉంది కాబట్టి, ప్రార్థనలో వెళ్ళాలి కాబట్టి, ఇక మనకు నెక్స్ట్ మరి బహుశా మెసేజ్ లేదు కాబట్టి నేను ఇంకా సమయం ఎక్కువ తీసుకుంటున్నాను. దయచేసి మీరు ఏమనుకో. అయితే ఈ తల్లి ప్రార్థన వల్లనే తన 2 కుమారులు మరి ఆస్తులు దేవుడిని అడిగింది, నీ స్థితి అయ్యా, నీవు ఏ స్థితిలో ఉన్నావో లోకంలో అంత స్థితిలో నా 2 కుమారులను కూడా నీ స్థితిలో ఉంచాయి అంటే దేవుడు అప్పుడు ఒప్పుకోలేదు. నా చేతిలో లేదన్నాడు దేవుడు. కానీ వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత పరిచర్య చేశారండి, ఎంత గొప్ప పరిచర్య అండి. యాకోబు అయితే హతసాక్షిగా మరి చేయబడ్డాడు. యోహాను అయితే మరి ఆ యొక్క మరి అది మండు గుండంలో ఆ యొక్క వేడి నూనెలో తను మరిగించినట్టు మనకు మరి ఇక్కడ లేఖనంలో మనకు కనబడుతుంది. దీనంతటి కారణం ఏంది? తల్లి తండ్రి ప్రార్థన. 4వ తల్లి దగ్గరికి వస్తే భౌతికంగా తన కుమారుడు ఒక మంచి స్థితిలోకి రావాలని ఆ తల్లి కూడా ప్రాధేయపడుతుందండి. మొదటి రాజులు 1 రాజులు 1వ అధ్యాయం 16వ వచనం. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగ మనవి చేసింది, నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణం చేసి అవశ్యకంగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక వెళ్ళినవాడై నా సింహాసనం మీద ఆసీనుడెవరని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏడుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడవగు రాజు నీకు తెలియకనే ఉన్నది. ఇక్కడ మనకు తెలిసిన భాగం అండి. భౌతికంగా ఒక తల్లి తను ప్రాధేయపడుతుంది. ఏమి ప్రాధేయపడుతుందంటే తన కుమారుడు ఒక మంచి స్థితిలో లేకపోతే ఒక రాజుగా కావాలని ఆ తల్లి ఆరాటపడుతుందని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇక్కడ మనకు విషయం ఏంటంటే ఇక్కడ మనం వాగ్దాన విషయంలో ఒకవేళ దావీదు స్థానంలో మనం ప్రభువైన యేసుక్రీస్తు మనం ఒకవేళ ఆ స్థానంలో మనం పెట్టుకుంటే మన కుమారుల విషయంలో లేకపోతే మన బిడ్డల విషయంలో దేవుడు వాగ్దానాన్ని కూడా మనం చేతపట్టుకుంటాం. దేవుడు వాగ్దానాన్ని చేతపట్టుకొని అయ్యా నా కుమారుని జీవితాన్ని మార్చు, నా కుమారుని జీవితాన్ని ఈ రకంగా చేయి, లేకపోతే నా కుమారుని ఈ రకంగా ఉండు, లేకపోతే నీకు మహిమకరంగా నా కుమారుని నీవు జీవింపజేయని మనం వాగ్దానాలను ఎత్తిపట్టుకుంటాం. ఈ బెత్షెబ కూడా ఏం చేస్తుంది?
దావీదు మహారాజు దగ్గరికి వచ్చి అయ్యా నా ఏలినవాడ రాజా, నువ్వు ఎప్పుడో నాకు వాగ్దానం ఇచ్చినావు. ఏమి వాగ్దానం ఇచ్చినావు? నా తరువాత ఈ సింహాసానికి ఎవరైతే అర్హుడు అంటే సొలొమోను ఒక్కడే అర్హుడు అని చెప్పినావు కదా. మరి ఇప్పుడు ఏమైందయ్యా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏమి? నా కుమారుడు రాజు కాలేదు, అదోనీయబోయి అక్కడ రాజు సింహాసనం అధిగమించిండు. మరి నీవు ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఆ యొక్క రాజును జ్ఞాపకం చేసినట్టు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఒక తల్లి తన బిడ్డలకు భౌతికంగా కూడా మనం ఆలోచన చేస్తే ఈ రకమైన ఆరాటం. అంటే మనం కూడా మన పిల్లల కోసం, మన వారి జీవితాల కోసము వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ప్రతిదినము ప్రభు సన్నిధిలో మనము మరి నీళ్లు కుమ్మరించినట్టుగా కుమ్మరించాలి. ఈరోజు భయంకరమైన ఈ పరిస్థితుల్లో, ఈ రోజుల్లో మరి ఏదైనా నాశనం జరిగితే సముద్రం అంత పెద్ద నాశనం జరుగుతుంది. సముద్రం అంత పెద్ద నాశనము సంభవించవచ్చు. ఎప్పుడు? దేవుని కాపుదల లేకపోతే, దేవుని భద్రత లేకపోతే, దేవుని ఆధీనంలో ఒకవేళ మన పిల్లలు, మన కుటుంబము, మనము లేకపోతే ఇలాంటి అన్నీ కూడా సంభవించవచ్చు. అందుకే ఈ బెర్షెబా వచ్చి ఏమంటుంది రాజును, అయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమైంది? నా కుమారుడు రాజును చేస్తానన్నావు, ఏమైందంటే దావీదు మహారాజు ఏమంటున్నాడు? అదే అధ్యాయము 28వ వచనం. దావీదు బత్షెబాను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలబడింది. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినది ఏమనగా, సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవంతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా సింహాసనం మీద ఆసీనుడు. బెర్షెబా అడిగింది, దేవుని సన్నిధిలో కనిపెట్టింది, దేవుని సన్నిధిలో తను అడుగుతుంది, నా కుమారుడి భవిష్యత్తు ఏంటి, నా కుమారుడి భవిష్యత్తు ఏంటని దేవుని సన్నిధిలో బహుశా ఆమె కూడా ప్రారంభించాడు. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఏమంటున్నాడు? దావీదు మహారాజు ఏమంటున్నాడు? నా కష్టములన్నింటిలో, నా ఉపద్రవములన్నింటిలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు నాకు మరి చాలా దేవుడుగా ఉన్నాడు. మరి అందుకు నేను నా తర్వాత నా కుమారుని రాజుగా నియమిస్తాను. అయితే ఇక్కడ ఒక మాట ఏముందంటే, బత్షెబా అంత అవసరం, అంత భోజనానికి అవసరం ఏమి వచ్చింది అని ఒకవేళ మనం జనరల్గా ఆలోచిస్తే, బత్షెబా విషయంలో ఆమె అదే మాట ఇక్కడ అంటుంది. అదే అధ్యాయము 20 వచ్చింది. నా ఏలిన వాడమైన రాజా, నీ తర్వాత సింహాసనం మీద ఎవరు ఆసీనుడవునో అందును గూర్చి ఇశ్రాయేలు అందరూ కూడా కనిపెట్టి ఉన్నారు. ఇదిగాక నా ఏలిన వాడే రాజు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తర్వాత నేను నా కుమారుడైన సొలొమోను అపరాధులుగా ఎంచబడతాను. ఎందుకు? ఆ యొక్క అంతఃపురంకు రావడానికి ఈమె అర్హత లేదండి. ఆ యొక్క అంతఃపురంలోకి రావడానికి ఈ బెర్షెబాకు ఈమెకు అర్హత లేదు. తక్కిన ఏదైతే ఉపప్రతులు ఉన్నారో వాళ్ళందరికీ సక్రమైన మార్గం ఉంది, కానీ ఈ బెర్షెబాకు లేదని విషయాన్ని మనందరికీ తెలుసు. ఒకవేళ సొలొమోను రాజును ఇట్లా చేయక దావీదు మహారాజు చనిపోతే వీళ్ళ పరిస్థితి ఘోరం, అవమానం, నిందలు. బహుశా వాళ్ళు అసలు తల ఎత్తిక తిరగలేరండి. అన్ని ఉపద్రవములో తల్లి కొడుకున్నారండి. అందుకు ఆ యొక్క బెర్షెబా ఏమంటుంది? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది, రాజయ్య రాజు, ఒకవేళ నువ్వు చనిపోతే మేము అపరాధులమయ్యా, మా జీవితాలు నష్టమవుతుందయ్యా, మా జీవితాలను ఎవరు కూడా దగ్గరికి రానియరు, మాకు ఆ సక్రమైన మార్గం లేదండి, మేము సరైన వారం కాము, నీవే సరి చేయాలని దేవుని సన్నిధిలో ఆమె కూడా అడిగి చెప్తారు.
దేవుడి సన్నిధిలో ఆమెలో భోజనం ఉంటుంది, దేవుడి సన్నిధిలో ప్రార్థించుంటుంది. అందుకే దావీదు మహారాజు ఏమంటుందంటే, నా తర్వాత నా సింహాసనానికి అర్హుడు ఎవరంటే మరి సొలొమోను మహారాజు. ఆ యొక్క తల్లి ప్రార్థన వల్లనే సొలొమోను మహారాజు ఆ స్థితిలోకి వెళ్ళిన విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుందండి. సొలొమోను మహారాజు మరి దేవుడిని అడిగినప్పుడు ఏమడిగిండు? నాకు ఇది కావాలి అది కావాలి అన్నాడా? నీ ప్రజలను పరిపాలించడానికి మంచి జ్ఞానం కావాలన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు? దేవుడిని అడిగినంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? తన తల్లి అయిన బెర్షెబా నుంచి. తన తల్లిదండ్రులు నేర్పించిన ప్రార్థన వల్ల, ఆ యొక్క బెర్షెబా నేర్పించిన ప్రార్థనతోనే సొలొమోను మహారాజు సాక్షాత్తు దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ ప్రజలను ఏలడానికి నాకు మంచి జ్ఞానం, నీ ప్రజలకు సరైన న్యాయం చేయడానికి నాకు తగిన జ్ఞానమే అని మరి దేవుడు అంటే, దేవుడు అడిగిన దానికన్నా అత్యధికంగా ఇచ్చిందండి. అత్యధికంగా ఐశ్వర్యం చూడు ఎన్నో రకాలుగా తనకిచ్చాడు. అంతేకాకుండా 40 సంవత్సరంలో తన రాజ్యం నెమ్మదిగా ఉన్నది. శత్రువులందరూ తన ఆధీనంలో ఉన్నారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? సొలొమోను మహారాజు తన తల్లి ద్వారా. తన తల్లి ప్రార్థన నేర్పించింది కాబట్టి ఆ స్థితిలో ఉన్నాడనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మొదటి తల్లి ఏమో బిడ్డ పుట్టకముందే ప్రార్థన నేర్పించిన తల్లిగా మనకు కనబడుతుంది. రెండవ తల్లి చనిపోయే కుమారుని విషయంలో ప్రార్థిస్తే ఆ కుమారుని బతికించి ఎన్నో దేశంలో రాజులుగా చేసి, మరి మూడో తల్లి జబదయి ఆ యొక్క సొలొమోను కుమారుడు ఎంతో గొప్ప స్థానంలో ఉన్నారు. సంఘాలను ఎంతోమంది అన్యులను దేవుడి సన్నిధిలో నడిపించిన వారు ఉన్నారు. హతసాక్షులై మరణించినట్టు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నాలుగో తల్లి ఏమో మరి మంచి సింహాసనం, భౌతికంగా ఈ లోకంలో జీవించడానికి మంచి స్థితిలోకి తీసుకురావడానికి కారణము ఆ తల్లి ప్రార్థన విషయాన్ని మనకు జ్ఞాపకం. చివరిగా 5వ తల్లిని చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దామండి. చివరిగా 2 సమయాలు 21వ అధ్యాయము 8వ వచనం. అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలులకు కలిగిన ఇద్దరు కుమారులకు అన్మోనిని మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మెరాబు మెహూతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్మీయేలుకు కలిగిన 5 కుమారులను పట్టుకొని గిబియోనులకు అప్పగించాడు. కింద 10వ వచనం జరుగుతుంది. అయ్యా కుమార్తెకు రిస్పా గోనెపట్ట కట్టుకొని గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాలం ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరుల మీద కురియ వరకు అచటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరికి రాకుండాను వాటి కాచుండగా. చాలా మనకు కావాల్సింది ఇవే మాటలు. ఈ రిస్పా అంటామే ఈమె సౌలు యొక్క ఉపపత్ని. అయితే ఇక్కడ ఏం జరిగింది విషయం అంటే, సౌలు మహారాజు మరి రాజ్యంలో తను ఉన్నప్పుడు దేవునికి విరుద్ధమైన కార్యం చేసి, ఏం కార్యం చేసిందంటే, ఇది వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు గిబియోనులు అని ఉంటారు వీళ్ళు కదా. గిబియోనులు మనకి 8వ వచనంలో కనబడ్డది. ఈ గిబియోనులు మరి యెహోషువ ప్రవక్త ఈ గిబియోనులు ఏమన్నాడంటే, ఆ యొక్క స్థలాలు పంచినప్పుడు
ఆ యొక్క స్థలాలు పంచినప్పుడు గిబియోనులో ఇశ్రాయేల్ మధ్యలో ఉండి వాళ్ళు కట్టెలు కొట్టేవారుగా వీళ్ళు మన మధ్యలో ఉండాలని యెహోషువ ప్రవక్త ఆ యొక్క స్వాస్థ్యమును పంచినప్పుడు మరి గిబియోనుల వంశాన్ని వాళ్ళు ఇశ్రాయేల్ మధ్యలో ఉంచిందండి. అయితే గిబియోనును మన మధ్యలో ఉంచినప్పుడు ఈ సౌలు ఆ రాజు అయిన తర్వాత ఏం చేసినట్టే ఆ యొక్క గిబియోనులను హతమార్చుకుంటూ వచ్చిందండి. హతమార్చుకుంటూ వస్తే ఆ యొక్క సందర్భంలో ఏమైందంటే ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల అందరికీ మరి కరువు ఏర్పడ్డది. ఈ కరువు విషయంలో దావీదు మహారాజు అప్పుడు రాజుగా ఉంటాడు. దావీదు మహారాజు రాజుగా ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తుంటాడు. ఏమని అంటే, అయ్యా ఈ కరువు ఎందుకు అనుమతించిన, ఈ కరువు ఎందుకు వచ్చింది, నీ ప్రజలైన వారి మీదకే ఎందుకు ఈ కరువు వచ్చింది అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు దావీదు మహారాజుకు సెలవిస్తాడంటే, ఈ గిబియోనులను సౌలు మహారాజు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళు హతమార్చినందుకు వారి పాపము ఇశ్రాయేలుకు కలిగింది అనే విషయాన్ని ఈ దావీదు మహారాజుకు ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరుస్తాడు. అప్పుడు ఈ దావీదు మహారాజు ఏం చేస్తారంటే, ఈ సౌలు కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వెతికినప్పుడు ఈ సౌలు యొక్క ఉపపత్తి పిల్లలంతా వీళ్ళంతా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం చదువుకున్న ఈ 8వ అధ్యాయం నుంచి 9-10 వచనాల వరకు ఈ పిల్లలైతే ఎవరైతే ఉన్నారో 7 మంది పిల్లలు మరి ఈ దావీదు మహారాజు ఆ యొక్క గిబియోనులకు ఇస్తే ఆ కొండ పైన తీసుకొని పోయి వారిని ఉరి తీస్తారండి. ఆ ఉరి తీస్తే ఈ తల్లి ఏదైతే రెస్పా ఉంది కదా, ఆ శవాల దగ్గరికి వెళ్ళి వారికి ఆ కొండ పైన కావలి కాస్తున్నారు. ఎందుకు కావలి కాల్సి వచ్చిందంటే ఆ యొక్క శవాలనంట వారి యొక్క ఆచారాల ప్రకారంగా వారిని సమాధి చేయదు. ఎట్లా సమాధి చేయొద్దంటే తండ్రి యొక్క శవం తండ్రి యొక్క బాడీలో ఏదైనా సరే ఈ రెస్ప కుమారులకు ఏదైతే ఉన్నారో వీళ్ళ తండ్రి అయిన సౌలు మహారాజు బాడీలో ఉన్న ఏ ఒక్క ఎముకలైనా సరే లేఖనంలో ఉంది. అయితే ఆ ఎముకతోని వీళ్ళ ఎముకలన్నీ వీళ్ళ డెడ్ బాడీస్ అన్నీ తీసుకుపోయి సమాధి చేయాలని వీళ్ళ ఆచారంలో ఉంటారు. అయితే సౌలును యోనాతానును ఫిలిస్తీన్లు ఎక్కడో ఆ యొక్క ఇక్కడ ఉంది కదా మాట ఉంది, వారి ఎముకలు 12వ వచనం కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుని యోనాతాను ఎముకలను యాబేష్ గిలాదు వారి ఎదుట తెప్పించారు. ఫిలిస్తీన్లు గిల్బోవలో సౌలును హతం చేసినప్పుడు సౌలును యోనాతాను బెస్తాబు పట్టణం వీధిలో వేలాడబోయినగా యాబేష్ గిలాదు వారు ఎముకలను అచ్చటి నుంచి దొంగిలించి తెచ్చింది. ఈ సౌలు డెడ్ బాడీ అక్కడ ఉందండి. ఫిలిస్తీన్లు వాళ్ళని హతమార్చినప్పుడు అక్కడ ఉన్నది. అయితే ఆ సౌలు యొక్క ఎముకలను తీసుకొని వచ్చి ఈ కుమారుల ఎముకలతో కలిసి ఆ యొక్క సమాధిలో చెయ్యాలంట వాళ్ళ ఆచారాల ప్రకారం. అప్పటి వరకు సమాధి చెయ్యదు. అయితే వాళ్ళ ఆచారం ఏంటంటే అనాథ శవాలంట. అనాథ శవాలుగా అయిపోతారంట. ఒకవేళ తల్లిది కానీ ఆ శవంతో కలిపి సమాధి చేయకూడదు. అయితే సౌలు యొక్క ఆ యొక్క వెముకలను దావీదు మహారాజు తీసుకొచ్చేంత వరకు కూడా ఆ యొక్క రెస్పా ఆమె ఆ కొండ పైన గోడెపట్ట కట్టుకొని బహుశా ప్రార్థిస్తుంటది. అయ్యా నా కుమారులను అనాథులుగా చేయొద్దు, నా కుమారులను అనాథులుగా సమాధి చేయొద్దు. వారికి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి శవం ఎముకలతో కలిసి ఈ పిల్లల సమాధి చేయమని ఆమె గోనపట్ట కట్టుకొని ఆ కొండపైన పక్షులు రాకుండా వర్షం వస్తే అక్కడనే ఉంది. ప్రతిదీ కూడా ఆ కావలి కాసుకుంటూ ఆ తల్లి అక్కడ ఉన్న విషయాన్ని మనకు జ్ఞాపకం. ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే ఈ రెస్పాండ్ ఆమె ఆ కుండపైన గోడపట్ట కట్టుకొని ఆ శవాల దగ్గర మరి దేవుని ప్రార్థించినట్టు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఒక తల్లి ప్రార్థన ఏ విధంగా ఉందనే విషయాన్ని మనము ఇంతగానం సమయం ఉంది కాబట్టి ఇంతగానం వెతుకుంటూ
చేసుకుంటూ మనం రావడం జరుగుతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు, విలాప గ్రంథంలో మరలా మనం అక్కడికి వచ్చి ఊహించుకొని వెళ్దామండి, ప్రార్థనలోకి వెళ్దాం. విలాప గ్రంథంలో 2వ అధ్యాయము 18-19 వచనాలను చదవమా. జనుడు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదు, సియోను కుమారి ప్రకారమా నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము, విరామము కలగనీయకు, నీ కంటి పాపను విశ్రమియకు. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొక్కను ఆగిపోయి వారు మూర్ఛిల్లుదురు. అందుకే ఇవన్నీ చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే నీ 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 పిల్లల కోసం అంట, నీ పిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఎత్తి ఆయన తట్టు ఎత్తుమంటున్నాడు. రేపు మొదటి జామున ప్రభు సన్నిధిలో నీ హృదయం కుమ్మరించమంటున్నాడు. ఒకవేళ ప్రభు సన్నిధిలో నువ్వు కుమ్మరించకపోతే నీ కలిగిన నాశనం అంట సముద్రం అంత గొప్పదంట. సముద్రం అంత గొప్పది. అట్లాంటి నాశనం నువ్వు కావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన లేదు. ఒకవేళ ఆ నాశనం నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించాలంటే నువ్వు లేచి మొదటి జామున నీ ప్రభు సన్నిధిలో నీవు కుమ్మరిస్తే, నీ ప్రార్థన జీవితాన్ని కుమ్మరిస్తే దేవుడు నీకు, నీ కుటుంబానికి, ఈ సంఘములకు, సమాజానికి క్షేమాభివృద్ధి కలిగిస్తున్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేయడం. దేవుడి వాక్యాన్ని దీవించుగా. ప్రార్థనకు ప్రవేశించక పూర్వము లేచినప్పుడు పల్లె పాడుకుందాం. పాట సంఖ్య 601. పాత పాట పుస్తకం నుంచి 590, కొత్త పాట పుస్తకం నుంచి 601. Amen.
సంగముతో ఆత్మ కలిగించు ఐక్యతతో ఆత్మీయ ప్రేమ సహవాసముతో ఆత్మ కలిగించు ఐక్యతతో ఒకరినొకరు క్షమించి సాయించుచు ప్రభు ప్రత్యక్షత పొందేదమా. ఒకరినొకరు క్షమించి సాయించుచు ప్రభు ప్రత్యక్షత పొందేదమా. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. నెహెమ్యా వలె హృదయంబుల చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. నెహెమ్యా వలె హృదయంబుల చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. ఒక చేతాయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా. ఒక చేతాయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. దయచేసి కూర్చున్నాం, ప్రార్థనలో కొనసాగుదాం. మనకు ఇంకా 2 గంటల సమయం ఉంది. భారభరితంగా ప్రభు సన్నిధిలో ప్రభు మన హృదయంలో వచ్చిన భారం కొలది ప్రార్థనలో కొనసాగుదాం. నిన్నటి వాక్యానుసారంగా విలాప వాక్యంలో 2:18-19 ఆధారం చేసుకుని ప్రభు మనతో మాట్లాడిన రీతిగా ప్రభు సన్నిధిలో విలపిద్దాం, ప్రార్థన చేద్దాం. కొన్ని అంశాలు ఇక్కడ నుంచి వెల్లడి చేయబడతాయి. వాటిని ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోండి. వచ్చే మాసము మే 5వ నెల 8, 9, 10 గురు శుక్ర శని ఆదివారాల్లో, గురు శుక్ర శని వారాల్లో జరిగే 3 రోజుల BPS కూడికల విషయమై భారత్తో ప్రార్థించండి. ఆ కూడికల విషయమై కావాల్సిన స్పిరిచువల్ స్ట్రెంత్ విషయమై, ఫిజికల్ స్ట్రెంత్ విషయమై, అదే మాదిరిగా ఫైనాన్షియల్ స్ట్రెంత్ విషయమై భారంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిందిగా మనవి. అదే మాదిరిగా సెప్టెంబర్ 2 మందిర వార్షికోత్సవ దినం ప్రభు చిత్తమైతే ఆ దినమును ప్రతిష్ఠిత దినముగా చేయాలనే ఆశ తలంపు. ప్రభుపై ఆధారపడదాం, ప్రభు గొప్ప కార్యాలు చేయడం నిమిత్తమై ప్రభుని ఆశ్రయిద్దాం. అదే మాదిరిగా మన సంఘంలో కొంతమంది అస్వస్థతగా అనారోగ్యంగా ఉన్నారు. వారిని మీరు ప్రార్థనలో భారంతో ప్రార్థించవలసిందిగా, వారి నిమిత్తమే ప్రార్థనలో భారంతో ప్రార్థించవలసిందిగా మనవి. సహోదరి విజయ బలహీనంగా ఉంది. సహోదరిని ప్రభు ముట్టి స్వస్థపరచలాగిన భారంతో ప్రార్థించవలసిందిగా మనవి. అదే మరొక సహోదరి గ్రేస్ సామ్యూల్ జాన్ వాళ్ళ తల్లి గారు, ఆ సహోదరి కూడా అనారోగ్యంగా ఉంది. ఆ సహోదరిని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని. మన ఆత్మీయులు సోదరు నిరంజన్ గారు కూడా
హార్ట్కి సంబంధించిన యొక్క ఇబ్బందితో సఫర్ అవుతూ ఉన్నాడు. హార్ట్ బీటింగ్ పంపింగ్ చాలా వీక్గా ఉందని డాక్టర్లు తెలియపరిచారు. ఇమీడియట్గా ఎంత తొందరగా వీలైతే తొందర హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయమన్నారు. నిరంజన్ గురించి కూడా వారితో ప్రార్థించండి. మన ప్రియులు సహోదరి సృజన గారు కూడా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు. నల్గొండ హాస్పిటల్లో సునీల్ వాళ్ళ మరదలు స్వప్న వాళ్ళ చెల్లి గారు సహోదరి కూడా ప్రభు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లు వారితో ప్రార్థించండి. మన స్థానిక సంఘ విశ్వాసురాలు సహోదరి కరుణ సంపూర్ణ ఆరోగ్యం కొరకై కూడా వారంతో ప్రార్థించండి. సంఘంలో ఉండే వృద్ధులు అందరి నిమిత్తమై కూడా వారంతో ప్రార్థించండి. ప్రాముఖ్యంగా యవన సహోదరుల విషయమై యవన సహోదరుల విషయమై కూడా వారంతో ప్రార్థించవలసిందిగా మనవి. ప్రాముఖ్యమైన ప్రకటనలు గమనించండి. మన పరిసర ప్రాంతాల్లో ఉండే సంఘం బేతనియాలో కూడా మందిరం వెనక భాగంలో 2 రూమ్లు నిర్మించాలని తలంపు కలిగి ఉంటున్నారు. ప్రభు గొప్ప కార్యం జరిగించలాగిన బేతనియా నిర్మాణాల విషయమై సంఘ పరిస్థితుల విషయమై కూడా ప్రార్థించవలసిందిగా మనవి. అదే మాదిరిగా మున్ననూరు బేతేల్లో కూడా ఈ మాసం ఈ ఏప్రిల్ 27, 28, 29 3 రోజులు VBS కూడికల విషయమై కూడా వారితో ప్రార్థించవలసిందిగా మనవి. అదే మరిగా మన సంఘంలో మన ఆత్మీయులు కొంతమంది ఇంటర్మీడియట్ రాస్తున్నారు. వారి నీట్ ఎగ్జామ్స్ విషయమై అదే మరిగా ఎంసెట్ ఎగ్జామ్స్ విషయమై సిద్ధపడుతుంటే బిడ్డలకు ప్రభు సంపూర్ణమైన జ్ఞానం అనుగ్రహించి చక్కటి మార్క్స్ ద్వారా చక్కటి ప్లేస్మెంట్ ప్రభు వారిని అనుకూలపరచులాగా వారితో ప్రార్థించండి. మన సంఘ విశ్వాసులు సోదరుడు కిరణ్ వారి ప్రాజెక్ట్ విషయం కూడా వారితో ప్రార్థించాల్సిందిగా మనవి. సోదరుడు కథలో నుండి చింటూ బ్రదర్ ప్రమోషన్ విషయంలో కూడా CEO ప్రమోషన్ విషయంగా వారితో ప్రార్థించవలసిందిగా మనవి. ఇంకా మీరు మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే తెలియపరచవలసిందిగా మనవి. దాంతో 2 గంటల సమయం మనము ప్రార్థనలు కొనసాగుదాం. మధ్యలో ఒకసారి పల్లవులు ఎత్తబడతాయి. లేచి నిలబడి కూడా మనము పల్లవులు పాడే సమయం ఉంటుంది. ఎవరు కూడా దాంతో నిద్రలోకి జారు వెళ్లకుండా మెలకువ కలిగి ప్రార్థించమని లేఖనం సెలవిస్తూ ఉంది. 2 గంటలు సంపూర్ణంగా మనము మెలకువ కలిగి దేవుని సన్నిధిలో భారంతో ప్రార్థనలు కొనసాగుదాం. దయచేసి మొదటిగా సహోదరులు మైక్ తీసుకొని ప్రార్థించవలసిందిగా వెల్లడిపరిచిన అంశాలని జ్ఞాపకం పెట్టుకుంటూ ప్రార్థించవలసిందిగా మనవి. సహోదరులు ఆరంభించండి.